ఇక మీద తిరుమల దేవస్థానంలో రీల్స్ చేస్తే ఇక అంతే సంగతులు. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్‌లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, రీసెంట్‌గా చూసుకున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏదైతే ఉందో సో, వాళ్ళు ఒక రూల్‌ని పాస్ చేశారు. చాలా స్ట్రిక్ట్ రూల్. దేవస్థానం దగ్గరలో అంటే దేవస్థానం ముందు గాని, ఆ దేవస్థానం పరిధిలో గాని ఎక్కడైనా సరే పిచ్చి వేషాలు వేస్తూ రీల్స్ చేస్తే మాత్రం ఆ విజిలెన్స్ అధికారులు చూసినా సరే, సెక్యూరిటీ అధికారులు వీళ్ళెవరు చూసినా సరే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే ఏదైనా ప్రతీదీ విపరీతంగా చేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు రీల్స్ చేసే అలవాటు అందరికీ ఉంటది. కానీ ఒక ప్లేస్ అంటే తిరుపతి లాంటి పవిత్రమైన ప్లేస్‌కొచ్చి అలా వేరే సినిమా పాటలకి ఒక ఐటెమ్ సాంగ్స్‌కి డాన్స్ చేయడం అనేది అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి దానికంటే ఏదైనా సరే ఇప్పుడు ఆహ్, తిరుమల కావచ్చు, లేదా ఒక చర్చ్ కావచ్చు, లేదా ఒక మసీద్ కావచ్చు, ఎక్కడైనా సరే ఆ ప్లేస్‌కి దాన్ని హోలీ ప్లేసెస్ అంటారు. సో, ఆ ప్లేస్‌కిచ్చే వాల్యూ మనం ఇవ్వాల్సిందే. లేకపోతే ఏంటంటే చాలా దారుణాలు మనం చవి చూస్తాం. ఎందుకంటే ప్రతి ప్లేస్‌కి ఒక వాల్యూ ఉంటది. సో, ఆ ప్లేస్‌కి మనం వాల్యూ ఇస్తే మనకు మంచి జరుగుతుంది. అంతేగాని ప్రతిసారి మనం ప్లేస్‌తో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు ఈ మధ్యన. సో, ఇదంతా టిక్‌టాక్‌తో స్టార్ట్ అయింది. సో, టిక్‌టాక్ నుంచి ఈ పిచ్ అనేది పెరిగి, పెరిగి ఇప్పుడు రీల్స్‌కొచ్చి టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత రీల్స్ వచ్చినప్పటి నుంచి ఈ ఫేమస్ అవ్వాలనే ఆ థాట్‌లో వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే అర్థం కావట్లేదు. సో, ఇప్పుడు తిరుమలకొచ్చి ఎంతోమంది ఫోటోస్ దిగుతారు, వీడియోలు తీసుకుంటారు. ఇంకా వాటన్నిటికి ఆంక్షలు పెట్టని కమిటీ దీనికి ఎందుకు పెట్టిందంటే చాలా మంది దీన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు. రీల్స్ అనేవి ఎలా అంటే చాలా మంది ఎక్స్‌పోజ్ చేస్తూ కొంతమంది అమ్మాయిలైతే రకరకాల జీన్స్ ఏసుకొచ్చి, వెస్టర్న్ ఇటువంటి బట్టలేసుకొచ్చి అక్కడ రీల్స్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? తిరుమలలో ఒక రూల్ ఉంటది. దేవస్థానం లోపలికి రావాలంటే ట్రెడిషనల్‌గా రావాలని ఒక రూల్ ఉంటది. అది కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు. ఇంకా అది కూడా వాళ్ళు పెద్ద స్ట్రిక్ట్‌గా ఏమో ఆ రూల్ పెట్టలేదు. కానీ ఈ రీల్స్ అనేది ఏంటంటే ఇది ఇప్పుడు ఆపకపోతే రేపొద్దున దేవుడి దగ్గరికెళ్ళి కూడా వాళ్ళు రీల్స్ చేస్తారు. దేవుడి దగ్గరికెళ్ళి కూడా పిచ్చిగంతులేస్తారు. సో, ఈ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ నిర్ణయం సరిగ్గా తీసుకున్నారు. ఎందుకంటే ఏదైనా సరే విపరీత బుద్ధి వినాశనానికి దారి తీస్తుందని సో దీని ద్వారా తెలుస్తుంది. సో ఏదైనా సరే అంటే రీల్స్ మీ ఇంటి దగ్గర చేసుకుంటారు, బయట ఎక్కడైనా చేసుకుంటారు, మాల్స్‌లో చేసుకుంటారు, ఎక్కడైనా చేసుకుంటారు. కానీ ఇలాంటి హోలీ ప్లేసెస్‌లో రీల్స్ చేయడం అనేది ఏమాత్రం సరికాదు. సో, థర్స్‌డేనే రీసెంట్‌గా గురువారమే కమిటీ దీన్ని స్ట్రిక్ట్‌గా రూల్ పాస్ చేసిందనమాట. సో, ఎవరైనా సరే తిరుమల దేవస్థానం సమీపంలో ఎవరైనా రీల్స్ చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని వాళ్ళ కఠిన చర్యలు తీసుకుంటారు. సో, అక్కడి వరకు తెచ్చుకోవడం ఎందుకు కాబట్టి సో, మీరు తిరుమల ఎళ్ళాలనుకుంటే కొంచెం భక్తితో ఎళ్ళండి. ఏదో 4 స్నాపులు పెట్టుకోవడానికో, 2 రీల్స్ చేయడానికో వెళ్ళకండి. మీకు నిజంగా వెళ్ళాలనిపిస్తే భక్తితో వెళ్ళండి. లేదా మానేసి ఇంట్లో ఉండండి. అంతేకాని రీల్స్ చేయడం కోసం, స్నాపులు పెట్టుకోవడం కోసం, నానా హడావిడి కోసం మీరు తిరుమలకి వెళ్ళకండి. వెళ్ళి ఆ ప్లేస్‌కున్న విశిష్టత, ఆ ప్రాంతానికున్న విశిష్టత, ఆ దేవస్థానానికున్న విశిష్టతని పోగొట్టకండి. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ నిజంగా. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు గనక ఇది ఆపకపోతే ఇది పెరిగి, పెరిగి పెద్దదవుతుంది. ఇంకా దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే సందు చూసి ఇంకొకళ్ళు ఇంకోటి చేస్తారు. సో, అదంతా ఇప్పుడే అంటే మొక్క స్టార్టింగ్‌లోనే తుంచేయాలి. ఇది మెయిన్ సిద్ధాంతం. సో, కాబట్టి వాళ్ళు స్టార్టింగ్‌లోనే ఈ రూల్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. సో, మీరు నిజంగా తిరుమల వెళ్ళాలి అనుకుంటే భక్తి శ్రద్ధలతోనే వెళ్ళండి. జాగ్రత్తగా ట్రెడిషనల్‌గానే అబ్బాయిలైతే పంచ కట్టుకొని వెళ్ళండి. అమ్మాయిలైతే హాఫ్ సారీతో లేదా శారీతో వెళ్ళండి. ఇలా ట్రెడిషనల్‌గా వెళ్ళి ఆ ప్లేస్‌కున్న వాల్యూ ఇంకా పెంచండి. అంతేగాని అక్కడ మీరు పిచ్చి గంతులేస్తూ రీల్స్ చేసి అలా వాల్యూ తీయకండి. సో, చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ రూల్ కాబట్టి ఎవరైనా మేబీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలా రీల్స్ చేస్తే ఇలా కఠిన చర్యలు తీసుకుంటారని. సో, ఈ విషయం ముందుగానే మీరు గ్రహించి మీరు సింపుల్‌గా ఎళ్ళినందుకు ఒక ఫోటో, ఒక చిన్న వీడియో ఏమైనా తీసుకోండి. సో, దానికి వాళ్ళెవరు రూల్స్, లిమిటేషన్స్ ఏమి ఉండవు. బట్ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.